హిందూ హిందూ గుడులపై దాడులని ఎలా చూడొచ్చు అని మీరు అంటారు? నమస్తే అండి, నా పేరు జోగిని అనురాధ. మేము బోడుప్పల్ నుంచి వచ్చినాము. ఇక్కడ సఫీల్గూడ కటమైసమ్మ దగ్గర దాడులు, ఇంకా ముస్లింల దాడులు, అన్య మతస్థుల దాడులు, మన మతం మీద, మన సనాతన ధర్మం మీద అన్య మతస్థులు ఇంకా తెగిడుస్తున్నారు, దాడులు చేస్తున్నారు. చాలా ఆగ్రహంగా ఉన్నాం మేమందరం, శివసత్తులం అందరం కూడా. ఎందుకంటే మేము గత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గుడులు ధ్వంసాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప తక్కువ అయితే అయితలేదండి. కాబట్టి చాలా ఆగ్రహంగా ఉన్నాం మేము. మనకు ఈ సనాతన ధర్మానికి మాకు ఒక హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. సెక్యులర్ రాజ్యం కాదు మనది. ఇప్పటికీ మనం సెక్యులర్ గా మనం అనుకుంటున్నాం, కానీ భావిస్తున్నాం అందరూ అన్నా తమ్ములు అక్క చెల్లెలని మనం భావిస్తున్నాం, కానీ వాళ్ళు భావిస్తలేరు, ఇతర మతస్థులు భావిస్తలేరు. కాబట్టి మనది హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. ఇంకోటి, మనకు తోచినంత హుండీలలో మనం కానుకలు వేస్తాం, బంగారం వేస్తాం, వెండి వేస్తాం. ప్రతి ఒక్క సొమ్ము కూడా స్వాములకు అందరికీ కూడా సమర్పించుకుంటాం మన మొక్కులు. ఆ మొక్కులు కూడా మన హిందువులకే చెందేటట్టు కావాలి. అట్లయితేనే మాకు సంతోషం. మాకు ఈ 2 డిమాండ్స్ మాత్రం తప్పకుండా కావాలి. ఇంకోటి, మా శివశక్తులకు కూడా మాకు కూడా ఒక ప్రాధాన్యత, ఒక పెద్దపీఠం వేసి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా పింఛన్స్, మరి గుళ్ళల్లో పోతే మేము ఒకసారి బోరం ఎత్తుకుంటాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బోరం ఎత్తుకుంటాం. మాకు ఒక క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తే ఇంకా సంతోషం.